మనం నిత్య జీవితంలో ఎన్నో పేరు ప్రఖ్యాతులు కావాలని కోరుకుంటాం. జీవితం సాఫీగా జరిగిపోవాలని కోరుకుంటాం. అవమానాలు లేకుండా చూడాలనుకుంటాం. కానీ అవమానాలు వస్తూనే ఉంటాయి. దాన్ని ఎదిరించడం కష్టంగా కనిపిస్తుంటుంది. అవతలవాడు అహంకారం చూపిస్తుంటే ఆ అహంకారాన్ని భరించడం కూడా కష్టంగా అనిపిస్తుంటుంది. వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళు, జీవితం ఏ విధంగా ఉంటుంది అనుకునేటటువంటి సమస్యపై నా అవగాహన ప్రకారం కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అవేమిటంటే, మనుషులు ఎందుకు వస్తుంటారు, ఎందుకు పోతుంటారు, వాళ్లకు స్థాయి ఏమున్నా లేకపోయినా చాలా ఎక్కువ స్థాయిగా తన యొక్క ఆధిక్యతను, తన యొక్క పరిస్థితిని చెప్పుకోవాలని అనుకుంటుంటారు. వాళ్ళు ఒకప్పుడు చాలా తక్కువ జీవితంలో గడిపినా, అతి సామాన్యమైనటువంటి జీవితం చెప్పినా, మధ్యలో కొంత అభివృద్ధిని పొంది పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పుడు అవతల వాళ్ళని అవమానిస్తుంటారు కొంతమంది ఎంత పైకి వచ్చినా కూడా అందరితో సమానంగా మంచిగా మాట్లాడుతుంటారు. వీళ్ళందరినీ ఎదిరించడానికి ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో బాధపడుతుంటాడు, నలిగిపోతుంటాడు. మనకి ఏమిటి ఈ పరిస్థితి అంటే, మనకు రక్త బంధువుల దగ్గర నుంచి వస్తుంటుంది, స్నేహితుల దగ్గర నుంచి ఇబ్బందులు వస్తుంటాయి, ఇంకా మనల్ని ఎదిరించే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి, శత్రువుల దగ్గర నుంచి ఇబ్బందులు వస్తాయి. కానీ నేను గమనించింది ఏంటంటే, రక్త సంబంధికులు ఎవరు, వాళ్ళు ఏ విధంగా ఉండాలి? రక్త సంబంధికులు అవతలవాడు తక్కువ స్థాయిలో ఉంటే వాడిని అసలు కలవటానికే ప్రయత్నం చేయరు. ఎప్పుడో ఒకప్పుడు అందరి ముందు కలుస్తున్నట్టుగా కనిపిస్తుంటారు, ఒక రకమైనటువంటి బిల్డప్ ఇస్తుంటారు. అసలు రక్త సంబంధికుడు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయం మీద నాకు అనిపించింది ఏమిటంటే, రక్త సంబంధికుడు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సందర్భంలోనైనా వాళ్ళ ఇళ్లకు, వాళ్ళ బంధువుల ఇళ్లకు, రక్త సంబంధికుల ఇళ్లకు వెళ్ళి వస్తుండాలి. వెళ్ళి వచ్చి తన యొక్క మంచితనాన్ని చూపించుకునే పరిస్థితి ఉండాలి. అటువంటి వాళ్ళు రక్త సంబంధికులు. సమయం, సందర్భం లేకుండా కూడా కలవలసిన వాళ్ళు రక్త బంధువులు, రక్త సంబంధికులు. అటువంటి వాళ్ళు, అట్లా ఉన్నవాడికి రక్త సంబంధికులం అని చెప్పుకునేటటువంటి అధికారం ఉంటుంది. ఇంకొకళ్ళు సమయం, సందర్భం చూసి కలుస్తుంటారు బంధువులు. వాళ్ళు ఒక సమయంలో ఏ పెళ్ళిళ్ళలోనూ, ఏ యొక్క చిన్న చిన్న ఫంక్షన్స్లోనూ, ఉపనయనాల్లోనూ కలుస్తుంటుంటారు. అటువంటి వాళ్ళు బంధువులు. మరి ఈ బంధువులకి రక్త సంబంధికులు అని చెప్పుకుంటుండేవాడు ఒక రకమైనటువంటి బిల్డప్ ఇస్తుంటుంటాడు. అటువంటి వాళ్ళని ప్రతివాడు నిశ్చితంగా గమనిస్తుండవలసిన అవసరం ఉంటుంది. మరి స్నేహితులు అంటే ఎవరు? స్నేహితులకి వాళ్లకు అవతలవాడి క్షేమం చూసేవాడు, వాడు ఏ ఇబ్బందుల్లో ఉన్నాడో ఆ ఇబ్బందులు తెలుసుకొని ఆ ఇబ్బందులకు మాత్రమే అటెండ్ అయి సహకరించేవాడు స్నేహితుల్లాగా ఉంటారు. అంటే సమయానుకూలంగా సహకరించేవాడు స్నేహితుడు. మరి ఇదే విధంగా ఇంకా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే, అవతల వాడి ముందు ఆధిక్యత చూపేవాళ్ళు అహంకారులు. చాలా గొప్పవాడిని పోజుకొడుతుంటారు. అవతల వాళ్ళ మీద వాళ్ళ ముందు ఆధిక్యత చూపించి చాలా గొప్పవాడిని, అది ఇది అని చెప్పుకుంటుంటారు అహంకారులు. వాళ్ళతోటి ప్రతి మనిషి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. కొంతమంది ఉంటారు, అవతల వాళ్ళ స్థాయికే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పొగరుబోతులు, వాళ్ళకి హెడ్ వెయిట్ అంటుంటారు. ఆ స్థాయి చూసి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళతోటే కలుస్తుంటుంటారు. వాడు ఒక పెద్ద కలెక్టరు, పెద్ద జనరల్ మేనేజరు అయితేనే కలుస్తారు. వాళ్ళకి దగ్గర బంధువులు ఎంతమంది అయినా వాడిని గెలవటానికి కానీ మాట్లాడటానికి కూడా ప్రయత్నం చేయరు. వాళ్ళు చాలా పొగరుబోతులు ఉంటారు.
అంటే ఇంకొక రకం ఉంటారు. ఏమి పదవి ఉండి తన దగ్గర అణిగిమణిగి ఉండేవాడు, వాడు తమ్ముడు కానివ్వండి, పెళ్ళం కానివ్వండి, ఎవరైనా కానీ ఉన్నప్పుడు బావమర్దులు కానివ్వండి, ఎవరైనా కానీ తన దగ్గర అణిగిమణిగి ఉన్నటువంటి వాడికి అయితే ప్రాధాన్యం ఇస్తుంటారు. అటువంటి వాళ్ళు చాలా గొప్పగా ప్రవర్తిస్తుంటారు. యువతల వాడు జాగ్రత్తగా ఆలోచించి అటువంటి మోసగాళ్ళ చేతుల్లో పడిపోకూడదు. ఇవన్నీ తెలుసుకొని వ్యవహారాన్ని నడపగలిగిన వాడు జీవితంలో సఫలీకృతుడవుతాడు, సక్సెస్ఫుల్ అవుతాడు. మనిషి సక్సెస్ కావాలంటే ఇటువంటి అహంకారులని, ఇటువంటి పొగరుబోతుల్ని, ఇటువంటి బంధువర్గాన్ని, రక్త సంబంధికుల్ని ఏ విధంగా ఉంటారో ఆలోచించుకొని నడవలసిన అవసరం ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో ప్రతివాడు ఎదురిస్తున్నటువంటి సమస్య మానసికంగా కానీ బహిర్గతంగా కానీ ఈ యొక్క విషయాల్లో సతమతం అవుతుంటాడు. ఆ విధంగా సతమతం అయ్యేవాడికి జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను అన్ని వీడియోల కంటే ఈ వీడియో భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. ఇది బాగా ఉంది అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీరు మీ యొక్క గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయండి, లైక్ కొట్టండి. నా పేరు కందిబండ నరసింహారావు. తప్పక మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. ఒకవేళ నా యొక్క అభిప్రాయంతో ఏకీభవించకపోయినా తెలియజేయండి. అది నా విన్నపం, మనవి.